హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అనూషాని. ఏపీడిఎస్సి 2025 ప్రిపరేషన్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూద్దాము. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో బలమైన అయస్కాంతం ఏదంటే నియోడైమియం. నియోడైమియం అనేది మనకు బలమైన అయస్కాంతం. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమంతో శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేస్తారు. ఇక్కడ అనుకోని రాయి అని గుర్తుపెట్టుకోండి. అనుకోని రాయి అంటే అయస్కాంతాన్ని ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంలతో అయస్కాంతాన్ని తయారు చేస్తారు. అలాగే పూర్వం శత్రువుల నౌకల నుంచి చీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి ఏ అయస్కాంతాలను ఉపయోగించారు అంటే లోడ్ స్టోన్. శత్రువుల నౌకల నుంచి చీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అనే అయస్కాంతాలను ఉపయోగించారు. ఒక ఉక్కు కడ్డీ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి ఏ అయస్కాంతాన్ని తయారు చేస్తారంటే విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. ఒక ఉక్కు కడ్డీ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. జంతువుల కడుపులో పేరుకుని పోయిన ఇనుప తీగలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పదార్థాలను ఉపయోగిస్తారు. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. కొన్ని వందల సంవత్సరాల పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. మధ్య భాగంలో ఉంటుంది. ఈ మధ్య భాగాన్ని గుర్తుపెట్టుకోండి. దండాయస్కాంతం మనకి మధ్య భాగంలో ఉంటుంది. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20% శక్తివంతమైనది. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంలా పనిచేస్తుందని భావిస్తుంటారు. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇవన్నీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న నా ఓన్ నోట్స్. మీ అందరికీ ఉపయోగపడాలని నేను ఇలా షార్ట్స్ వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.